హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నందు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందూస్ తెలుగు టేల్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇఫ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మేమైతే ఇక్కడ విశాల్ మార్ట్కి వెళ్ళాము గున్ను కోసం గిఫ్ట్ తీసుకుందాం అనేసి. అండ్ గున్ను వచ్చేసి మా బావగారు వాళ్ళ పాప, చిన్న పాప, తన బర్త్డే. సో తన కోసం గిఫ్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి విశాల్ మార్ట్కి వెళ్ళాము. సో మేము ఇక్కడైతే చాలాసేపు వెతికాము ఏ గిఫ్ట్ తీసుకుందాము అనేసి అండ్ చాలా సెర్చ్ చేసాము. సో మేము మా బిజీలో ఉంటే మా బాబు వచ్చేసి వాడు ఏం కొనుక్కోవాలి అని చెప్పి వాడు వెతుక్కున్నాడు ఒక టాయ్ని. సో అలా చాలాసేపు సెర్చ్ చేసి మేమైతే ఫైనల్గా ఒక గిఫ్ట్ అనేది సెలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళాము. ఇంటికి రీచ్ అయ్యాము అండ్ వాళ్ళకి స్టిక్కర్స్ కనిపిస్తే వాళ్ళ హ్యాండ్కి స్టిక్ చేసుకొని ఫన్నీగా ఇలా రీల్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇలా క్యూట్గా అయితే మేము డెకరేట్ చేసాము బెలూన్స్తోని. Introducing our birthday girl, Gunnu. అండ్ ఇక్కడైతే కొన్ని స్నాక్స్ తెప్పించాము. బర్త్డే పార్టీకి కిడ్స్ వస్తారు కదా, గున్ను ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం అని చెప్పేసి సమ్ కుకీస్, చిప్స్ అండ్ కార్న్ సమోసా తీసుకొచ్చారు బావ వాళ్ళు. అక్క బావ గున్నుతో కేక్ కట్ చేయించడానికి రెడీ అవుతుంటే గున్ను ఫెల్ సర్ప్రైజ్ బై సీయింగ్ హర్ ఫ్రెండ్. సో తిను వచ్చేసి తన గున్ను వాళ్ళ క్లాస్మేట్. అండ్ ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. గున్ను వాళ్ళ ఫ్రెండ్ని ఇన్వైట్ చేయడానికి క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని తనే మాట్లాడి అండ్ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది. సో వాళ్ళ ఫాదర్ కూడా తనని తీసుకొని వచ్చారు. సో గున్ను ఫెల్ట్ హ్యాపీ అండ్ వీ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. అండ్ హియర్ టేకింగ్ సమ్ ఫ్యామిలీ క్లిక్స్. అండ్ నెక్స్ట్ అత్తయ్య మామయ్య వెళ్ళారు గున్నుకు కేక్ తినిపించడానికి అండ్ వాళ్ళతో పాటు లడ్డు కూడా జాయిన్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ మేము వెళ్ళాము, కొన్ని పిక్చర్స్ తీసుకొని అండ్ గిఫ్ట్ ప్రజెంట్ చేసాము గున్నుకి. మేము గిఫ్ట్ ప్రజెంట్ చేసాము అండ్ లడ్డు ఆల్సో బాట్ సమ్ గిఫ్ట్స్ ఫర్ అవర్ సిస్టర్. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చిన ఫ్రెండ్స్ అందరు కూడా గున్నుకి గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. అక్క వచ్చేసి ఇక్కడ ప్లేట్స్లో అరేంజ్ చేస్తుంటే లడ్డు అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి సర్వ్ చేస్తుంది. సో ఇక్కడైతే గిఫ్ట్ని అన్బాక్స్ చేయడానికి రెడీగా ఉన్నారు లడ్డు అండ్ గున్ను.
అండ్ ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్న గిఫ్ట్ వచ్చేసి లడ్డు ప్రజెంట్ చేసింది. సో ఇది బార్బీ డాల్ అండ్ గున్నుకి ఇది అంటే చాలా ఇష్టం. సో తను సర్ప్రైజ్ చేయడానికి అని చెప్పేసి లడ్డు చాలా సర్చ్ చేసి తను కొనుక్కొని వచ్చింది గిఫ్ట్. సో గున్ను సర్ప్రైజ్ అయింది. అండ్ ఇక్కడితో గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్ అయిపోయాయి. సో ఇక్కడ లడ్డు యాక్షన్ చేసి చూపిస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పి. I'm so excited for this and that kit. సో నేనైతే ఇక్కడ రా క్లిప్ అనేది యాడ్ చేశాను లైక్ గున్ను వాయిస్ని. సో తను ఎంత హ్యాపీగా ఉంది అని మీరు చూడొచ్చు. హ్యాపీ బర్త్డే గున్ను. సో అలా నెక్స్ట్ టైం మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. సో గ్రాసరీ షాపింగ్ ఉందనేసి అందరం కలిసి డీమార్ట్ వెళ్ళాము. సో డీమార్ట్లో అయితే చాలా రష్ ఉంటుంది ఈ మధ్య. అండ్ ఇక్కడ మా బాబు వాళ్ళ పప్పాకి చెప్తున్నాడు, పాప ఇక్కడ పార్క్ చేయి అక్కడ పార్క్ చేయి అని చెప్పేసి. సో పార్కింగ్ కూడా దొరకడం కష్టంగా ఉంది. సో మేమైతే డీమార్ట్ అంతా ఒక చుట్టేసి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని బయలుదేరాము. ఇంటికి వచ్చాక బిల్ని అయితే చెక్ చేస్తూ ఉంటాను లైక్ ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయా అండ్ ప్రైస్ అక్కడ ఉన్నదాన్ని బట్టి వచ్చిందా, ఏమైనా ఎక్కువ ప్రైస్ యాడ్ చేశారా అవన్నీ చెక్ చేస్తాను. సో అవన్నీ చెక్ చేశాక అండ్ బ్యాగ్లో నుండి అయితే ఇవన్నీ తీసి బయట పెడుతున్నాను. సో దట్ ర్యాక్స్లో ఈజీగా అరేంజ్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి. నేను ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ అన్ని ర్యాక్లో ప్యాక్ చేస్తూ ఉంటే మా బాబుకి ఇక్కడ ఫ్రూటీ కేక్ కనిపించింది. సో దట్ దాన్ని తీసుకొని పరిగెత్తాడు. అండ్ ఇక్కడ ఈ మధ్య కొన్ని వీడియోస్లో చూశాను లైక్ వెయిట్ కన్నా కూడా దాంట్లో ఉన్న క్వాంటిటీ అనేది తక్కువగా వస్తుంది అని చెప్పేసి కొన్ని వీడియోస్లో చెప్పారు. సో దట్ నేను కూడా చెక్ చేసుకుందామని చెప్పి ఇలా వెయిట్ చెక్ చేస్తూ ఉన్నాను వాటివి. సో నాకు షుగర్లో అయితే 5 kgs షుగర్ ప్యాకెట్ ఇది, బట్ నాకైతే 4.85 ఉంది. ఇక్కడైతే 15 grams అనేది తగ్గింది. సో ఇలా 2-3 టైమ్స్ కరెక్టేనా కాదా అని చెప్పి ఆల్ డైరెక్షన్స్లో అలా పెడుతూ ఉంటే బట్ నాకు 4.85 వచ్చింది షుగర్. బట్ మిగతా వేరే గ్రాసరీ ఐటమ్స్ మాత్రం అన్నీ చెక్ చేశాను, అన్నీ నాకు ప్రాపర్గానే వచ్చాయి. షుగర్ ఒకటి మాత్రం తక్కువగా వచ్చింది. అండ్ ఈ షుగర్ కూడా డీమార్ట్ బ్రాండ్ వాళ్ళది. సో ఇది మా కంప్లీట్ డీమార్ట్ షాపింగ్. సో ఎవరైనా ప్రైస్ ఫైండ్ అవుట్ చేయగలరా, ఐ మీన్ ఈ ఐటమ్స్కి ఎంత ప్రైస్ అయింది అనేసి ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారేమో చూద్దాం. సో ఇవన్నీ నేను ఇలా ర్యాక్స్లో అనేది సర్దేస్తూ ఉన్నాను. స్టోరేజ్ కంటైనర్స్లో ఉన్న మొత్తం అయిపోయాక నేను ఇక్కడ నుండి తీసుకొని కంటైనర్స్లో మళ్ళీ వేస్తూ ఉంటాను. అండ్ పప్పులు అలా ఉన్న వాటిని మాత్రం ఎండబెట్టాకే మేము కంటైనర్లో వేస్తూ ఉంటాను.
సో మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.